పరిష్కారం కావట్లేదు అంటారా? కావట్లేదు అనే చెప్తా ఉన్నాం. ప్రజావాణిలో సమస్యలు పరిష్కారం కావట్లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు. ఒక లబ్ధిదారుడికి ఇమీడియట్లీ కన్సర్న్ ఆఫీసర్స్తో ఫోన్ చేసి సమస్యను సాల్వ్ చేసే భరోసా లేదు అంటున్నా. నాది అచ్చంపేట అండి, నార్కర్నూలు డిస్టిక్. నేను తెలంగాణ స్టేట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్. నా పేరు కొర్ర ఈశ్వర్లాల్. మేము ఇప్పటి వరకు అంటే ఈ ప్రజావాణి మొదలైన రోజటి నుంచి మా సమస్యలను అంటే ప్రస్తుతం డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ అందరినీ కూడా 145 డిగ్రీ కాలేజీలలో 1600కు పైగా మేము వర్క్ చేస్తున్నాం. వాళ్ళందరినీ ఆటో రెన్యువల్ చేయాలి, తర్వాత మాకు 12 నెలలు కన్సాలిడేట్ పే ఇవ్వాలని చెప్పేసి అది కూడా ప్రభుత్వమే మనకు అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే మాకు కన్సాలిడేట్ పే 50,000 ఇస్తామనేటటువంటి హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని నెరవేర్చాలని చెప్పేసి ఇప్పటివరకు తిరుగుతున్నాము. అంటే మాది ఒక్కటే, రేపటి నుండి అన్ని యూనివర్సిటీలో డిగ్రీ కళాశాలలు స్టార్ట్ అవుతాయి. అంటే సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళకు, ఫస్ట్ ఇయర్ దోస్తు ప్రకారంగా ఇంకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడుస్తుంది. అంటే ఇక్కడ సెకండ్ ఇయర్ వాళ్ళు ఇప్పుడు 1600 మందికి పైగా రెగ్యులర్ ఫ్యాకల్టీ, తర్వాత కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. అందులో మేమే 1600 మంది గెస్ట్ లెక్చరర్స్ వర్క్ చేస్తున్నాం. మరి మా సర్వీసెస్ తీసుకోకుండా డిగ్రీ కళాశాల స్టార్ట్ అయ్యి వాళ్ళకు నాణ్యమైనటువంటి విద్య ఏ విధంగా అందుతుంది? కాబట్టి ఖచ్చితంగా రేపటిలోగా మాకు కూడా ఆటో రెన్యువల్ చేస్తూ జీవో ఇంప్లిమెంటేషన్ చేసి మా అందరి యొక్క సర్వీస్ను కొనసాగించాలని చెప్పేసి చెప్పడం కోసమని ఇక్కడి వరకు రావడం జరిగింది. ఇదే డిసెంబర్ నుండి అండి. గతంలో ప్రజావాణి మొదలైన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి మా సమస్యలు అంటే ఇప్పుడు మేము 1600 మంది పనిచేస్తున్నాము. ఈ 1600 మందికి కన్సాలిడేట్ పే రావడం లేదు. తర్వాత ఆటో రెన్యువల్ అనేది అంటే ఇప్పుడు మేము 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ప్రతి సంవత్సరం ఫ్రెష్గా నోటిఫికేషన్ని అటెంప్ట్ చేయాలి, మళ్ళీ ఎంపిక కావాలి. అంటే గతంలో పనిచేసినటువంటి మేము ఈరోజు చెప్పడానికి అర్హులం కాదా? అంటే ఇది ఒక అంటే తెలంగాణ గవర్నమెంట్లో ఏ వ్యవస్థలో కూడా ఇలాంటి లేదు. అంటే ఒకసారి రెసిడెన్షియల్, ఒకసారి అపార్ట్మెంట్ అయితే అతను కంటిన్యూ అవుతుండు, కానీ రెన్యువల్ అవుతుండు, కానీ ఇంటర్లో కూడా రెన్యువల్ అవుతుండు, తర్వాత వేరే డిగ్రీ రెసిడెన్షియల్లో కూడా రెన్యువల్ అవుతుండు. కేవలం డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి మేము మాత్రమే రెన్యువల్ కాకపోవడం వల్ల ప్రతి సంవత్సరం ఇలా ఫేస్ చేయడంతో వివక్షతకు గురవుతున్నాము. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి విధానాన్ని రద్దు చేసి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి అంటే 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి వాళ్ళు 8 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి మా అందరికీ కూడా ఆటో రెన్యువల్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రజావాణి నుంచి టౌన్ నుంచి తిరుగుతూ ఉంటారు, అధికారులు పట్టించుకోవట్లేదు అని చెప్తారు. ఇట్లా ఏం జరుగుతుంది? అదే సార్, ఇప్పుడు ఒక ఫస్ట్ మేము డిసెంబర్లో ఇచ్చినప్పుడు ఒక కోడ్ ఇచ్చిండ్రు, తర్వాత నెంబర్ ఇచ్చిండ్రు. అప్లికేషన్ అసలు స్టేటస్ మేము సెక్రటరియట్కు వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కావచ్చు, డిపార్ట్మెంట్ కన్సర్న్ అవుతుంది అంటుండ్రు, కానీ అసలు ఏమవుతుంది అనేటటువంటి స్టేటస్ కూడా కరెక్ట్ లేదు. ప్రాపర్గా అంటే ప్రజల యొక్క ఎంతో బాధ ఉంటే తప్ప ఈడు వరకు రారు కదా. హైదరాబాద్ రాజధాని కేంద్రంగా ఇప్పుడు ఆదిలాబాద్కి వెళ్ళి రావడం జరిగింది, తర్వాత నల్గొండకి వెళ్ళి రావడం జరిగింది, అంటే సిరిసిల్లకి వెళ్ళి రావడం జరిగింది. మినిమం అంటే 300-400 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇక్కడ వరకు వచ్చినామంటే మా పెయిన్ అంటే ఇక్కడ ఏంటిది రూట్ లెవెల్లో దానికి పరిష్కారం దొరకదని. అంటే దీనికి ఇప్పుడు మాది ఒక ఏంటంటే ముందు నుయ్యి వెనుక గోయిగా ముఖ్యమంత్రి గారే మాకు విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఎప్పటి వరకు రివ్యూ తీసుకున్నా కానీ మా సమస్యలను రెక్టిఫై చేయలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మేము పర్సనల్ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఖచ్చితంగా మా సమస్యలో తీవ్రత ఉంది, తర్వాత బాధ ఉంది, మాకు వేదన ఉంది. కాబట్టి ఖచ్చితంగా మా సమస్యను తీర్చాలని చెప్పేసి విన్నవిస్తున్నాం. వస్తున్నాం సార్, అంటే మినిమం ఒక 5 టైమ్స్ వచ్చాము. ఏదో జరుగుతుంది కదా అని చెప్పేసి మొన్నటి వరకు మా సర్వీసెస్ను తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు మాకు స్టాప్ చేసిండ్రు. మళ్ళీ రేపటి నుంచి మాకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి గవర్నమెంట్కి వెళ్ళి ఆర్డర్స్ కానీ ఏ సర్క్యులర్ కానీ రాలేదు. అంటే అసలు మమ్మల్ని తీసుకుంటారా తీసుకోపోరా అయినా కానీ ఏంటిది ఇక్కడ డిగ్రీ కాలేజీలో ఎన్రోల్మెంట్ జరగాలంటే మేము వితౌట్ రెమ్యునరేషన్ మా సొంత ఖర్చులతోటి మేము విద్యార్థులను జాయిన్ చేసుకోవడం కోసం క్యాంపెయినింగ్ చేయాల్సినటువంటి వింత పరిస్థితి. అంటే ₹1 ఇవ్వరు, కానీ ప్రిన్సిపల్స్ మళ్ళీ ప్రెషర్ పెడతారు, మీరు ఉండాలంటే ఖచ్చితంగా పని చేయాల్సిందే. ఇలాంటి వివక్షత ఉంది. కాబట్టి దీన్ని రెక్టిఫై చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నా పేరు రాపోలు రామస్వామి. నేను ఆర్ఎంపీ డాక్టర్గా 45 సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్నాను. ప్రస్తుతము మేము ఇది తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మాపై ఆర్ఎంపీ డాక్టర్లు అర్హత లేదంటూ దాడులు చేస్తున్నారు, మమ్మల్ని ప్రాక్టీస్ చేయనిస్తలేరు. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, పోస్ట్ ద్వారా కూడా నెల క్రితం పంపించడం జరిగింది. మాకు న్యాయం చేసి మా ప్రాక్టీస్ కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని. అదే మీకు అర్హత లేదు, మీకు ఏ అర్హత లేదు కాబట్టి ప్రాక్టీస్ చేయొద్దు అని అడ్డుకుంటున్నారు.
మరి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు చేస్తున్నాము. మరి అప్పుడు ఏ అర్హత ఉన్నదని ఇన్ని రోజులు మమ్మల్ని కొనసాగించిండ్రు. మేము ఊళ్ళల్లో పల్లెటూళ్ళల్లో ఇక్కడ బస్తీలల్లో పేద ప్రజలకు ఎన్నో ప్రాణాలను మేము నిలబెట్టినాం. మరి అప్పుడు లేని ఆంక్ష ఇప్పుడు ఎక్కడిది అని మా క్వశ్చన్. నకిలీ డాక్టర్లను నకిలీ డాక్టర్లు అంటూ మమ్మల్ని నానా విధాలుగా ఇది కమిషన్కు కక్కుర్తి పడ్డారని ఈ విధంగా మమ్మల్ని బదనాలు చేస్తున్నారు. అంటే ఫేక్ డాక్టర్లని మరి ఫేక్ డాక్టర్లు అయితే జనము ఇప్పుడు మేము ఆర్ఎంపీ డాక్టర్లనే బోర్డు పెట్టినాం ఇంతకుముందు. ఇప్పుడైతే అది కూడా తీసేసినాం అనుకోండి. మరి ఆర్ఎంపీ డాక్టర్లనే వస్తున్నప్పుడు ఫేక్ ఎట్లయితారు? మా సేవలు కూడా ఆర్ఎంపీ సేవలే ఉంటాయి కదా. మరి దాన్ని ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనేది మీ ద్వారా మేము కోరుకుంటున్నాం.